మంచివి. తల్లిని ద్వేషించు, తండ్రిని ద్వేషించు, వాళ్ళ విగ్రహాలు పడగొట్టు, కూల్చేస్తే ఇవి మేము పాటించాం. ఇది మీరు చేస్తారా? నేను ఈ శివకుమార్కి చూసి ఏదో కొంచెం నాలెడ్జ్ ఉందిలే, కొంచెం ఏదైనా బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉందిలే అనుకుంటున్నా. నీకు నాలెడ్జ్ ఏం లేదు. నువ్వు ఆ నాటు సారా కాల్చి దొంగతనాలు చేసుకునే ఆ బ్యాచ్తో నువ్వు కలిసి నీకున్న నాలెడ్జ్ పోగొట్టుకుంటున్నావు. ఏంటంటే అసలు ఏం మాట్లాడింది నాకు అర్థం కాదు. విగ్రహార్థన మహాపాపం, విగ్రహార్థన మహాపాపం, విగ్రహార్థన ఏమవుతుంది? ఏమన్నా యేసుప్రభుకి ఏమన్నా స్టోన్ ఎలర్జీ ఉందా? ఇప్పుడు ఒక రాయి ఉంది, ఇట్లా దండం పెట్టుకుంటాం, ఏమంత నొప్పి ఏంటి మీ దేవుడికి? ఇప్పుడు ఒక రాయికి ఇట్లా దండం పెట్టుకోగానే అసలు మీ దేవుడికి అంత నొప్పి ఏంటి, అంత పెయిన్ ఏంటి? ఏమన్నా మెంటల్ వేస్తుందా, పిచ్చి లేచిపోతుందా? ఏమన్నా స్టోన్ ఎలర్జీ ఏమన్నా ఉందా మీ దేవుడికి? విగ్రహార్థన మహాపాపం, విగ్రహార్థన మహాపాపం, విగ్రహార్థన మహాపాపం. మరి మీ చేసే చెక్క ఆర్థికుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. అరే బాబు, దయచేసి యేసుక్రీస్తు ముందు ఫోటో పెట్టద్దు, దయచేసి శిల్వ ముందు కూర్చొని ప్రార్థన చేద్దు, నువ్వు చెప్పు దమ్ముంటే. వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు చెప్పు?